సాధు జేడీకేడీలకి ఫోన్ చేసి ఒక చిన్న కేసు వచ్చింది. అది మన వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, కానీ వాళ్ళకి క్లారిటీ లేదు. ఏదో మిస్టీరియస్గా ఉందని చెప్తున్నారు, కానీ అదేంటో చెప్పలేకపోతున్నారు. మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి అని సాధు చెప్పగానే యాక్సిడెంట్ స్పాట్కి వెళ్తారు జేడీకేడీ. అక్కడ చెట్టుని గుద్దుకొని ఒక వ్యాన్ తగలబడిపోతూ ఉంటుంది. రమ్య ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. హై స్పీడ్లో వచ్చి క్యాబ్ చెట్టును గుద్దుకొని మొత్తం కాలిపోయింది మేడం అని చెప్తూ ఉంటుంది రమ్య. అక్కడ స్మెల్కి భరించలేక ముక్కు మూసుకుంటుంది జగదాత్రి. ఆ తర్వాత లాఠీతో అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటుంది జేడి. హై స్పీడ్లో రావడంతో మంటలతో అంతా కాలిపోయింది. బాడీ మొత్తం బూడిదైపోయింది. ఫింగర్ ప్రింట్స్ కూడా దొరకవు అని కేదార్ అంటూ ఉండగా, లేదు, యాక్సిడెంట్ జరిగాక డ్రైవర్ కాలిపోలేదు, చనిపోయాకనే యాక్సిడెంట్ జరిగింది అని చెప్తూ ఉంటుంది జేడి. దాంతో అందరూ షాక్ అవుతారు. ఏంటి అని అందరూ అడుగుతూ ఉండగా, యాక్సిడెంట్ జరిగాక డ్రైవర్ బ్రతికే ఉంటే మంటలు అలుముకున్నప్పుడే డ్రైవర్ తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ చనిపోయిన వ్యక్తిని క్యాబ్లో కూర్చోబెట్టి యాక్సిడెంట్ చేస్తే అలా చేయలేడు. చూడండి, అక్కడ డ్రైవర్ చేతులు స్టీరింగ్ని గట్టిగా పట్టుకొని ఉన్నాయి. అంత స్టిఫ్గా ఉన్నాయి అంటే కావాలనే ఇదంతా ప్లాన్ చేశారు. ఒక క్యాబ్ డ్రైవర్ని చంపడానికి ఇంత ప్లానింగ్ చేసింది ఎవరు అని ఆలోచిస్తూ అక్కడ నుండి జేడీకేడీ బయలుదేరగా ఒక బిల్డింగ్ పై నుండి యామిని కిందికి దూకడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది గమనించిన జేడీ కారాపు అంటూ, యామిని అక్కడేం చేస్తుంది అని పరుగున యామిని దూకేలోపే జేడీకేడీ అక్కడికి చేరతారు. ఆ యాక్సిడెంట్కి యామినికి ఏదైనా సంబంధం ఉందా? జేడీ పసిగట్టగలదా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.